ఒక మాట మనం విని ఒకే ఒక క్షణంలో మనము ఆశీర్వాదము పొందొచ్చు. నమ్మేవారు గట్టిగా చెప్తామా? హల్లెలూయా. దేవుడు ఈ యొక్క మాట ద్వారా మమ్మల్ని దీవిస్తాడని చెప్పి వారికి ఆశీర్వాదము ఖచ్చితంగా వారి కుటుంబంలోకి వస్తుంది. మంచిదండి. దేవుడు మనకి తెలియజేసే మంచి మాట ఏంటో తెలుసా? మీరు నా మీద ఆశ పెట్టుకోండి, మీ యొక్క ఆశలన్నీ కూడా నేను తీరుస్తాను అన్నాడు. మన ఆశ ఎవరి మీద ఉండాలంటండి? దేవుడి మీద ఆశ పెట్టుకుంటే మనకున్న ఆశలు మనకి తెలియకుండానే తీరిపోతూ ఉంటాయి. దానికోసం మనం ఎక్కువ ప్రయాస పడక్కర్లొద్దు. ఎంత మంచి దేవుడు అండి. మన భారం అంతా కూడా ఆయన మీద పెట్టినప్పుడు ఆయన మన భారాలన్నీ కూడా ఇట్టే తొలగించేస్తాను అంటున్నాడు. మన ఆశ దేవుడి మీద పెట్టుకున్నప్పుడు మనకున్న కోరికలు ఆశలు అన్నీ కూడా దేవుడు ఏం చేస్తాను అన్నాడండి? ఇట్టే 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 సింపుల్గా మీకు నేను మీ ఆశలన్నీ తీరుస్తాను. మీ ఆశ ఎక్కడ ఉండాలి? ఆశ మీద పెట్టుకోకూడదంట. ఒకటి కావాలని చెప్పి దాని మీద ఆశ పెట్టుకోకూడదు, అది నీ దగ్గరికి ఏం రాదు. దేవుడేమో అది కావాలని చెప్పి ఆశపడు, ఆశ మాత్రం దేవుడి మీద పెట్టుకోమన్నాడు. ఎంత విచిత్రం అండి. దేవుడు అటువంటి ఆశ దేవుడి మీద పెట్టుకున్న కుటుంబాలు ఈరోజు ఎంతోమంది క్రైస్తవుల్లోంచి కూడా ధనవంతులు అయ్యారు. ఎందుకు చెప్పండి? వారు ఆశ ఎక్కడ పెట్టుకున్నారో తెలుసా? వారి భవిష్యత్తు మీద పెట్టుకోలేదు, వారి కోరిక. వారు జాబ్ మీద పెట్టుకోలేదు, బిజినెస్ మీద పెట్టుకోలేదు. వారి ఆశ వారికి తెలియకుండానే దేవుడి మీదకి ఎప్పుడైతే మళ్ళించారో, వారి ఆలోచన, వారి టైము ఎప్పుడైతే వారి కోరిక ఆశ దేవుడి వైపు మళ్ళించారో, దేవుడు పరలోకమందు చూసి వీరికి ఉన్న ఆశలన్నీ తీర్చేస్తానంటే ఇట్టే. అది మర్మం కదా. ఈరోజు మనం ఏం చేద్దామో తెలుసా? దేవుడు వాక్యం ఉంటున్న మనము మన ఆశను దేవుడి వైపు కాస్త మళ్ళిద్దామా? మన కోరికలు, మన ఆశ, మన టైం ఏం చేయాలి? దేవుడి వైపు కాస్త లగ్నం చేస్తే, దేవుడి వైపు కాస్త తిరిగితే మన సమస్య అన్నీ కూడా, మన సమస్త ఆశలన్నీ కూడా, మన సమస్యలన్నీ కూడా ఆయన పరిష్కరిస్తాను అంటున్నాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా మన ఆశను ఏం చేయాలి? దేవుడి మీద పెట్టుకుంటూ ఉండాలి. ఇది ఒక భయంకరమైన రోజుల్లోకి మనం వచ్చేసామని వాక్యం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు దేవుడు. ఎంత భయంకరమైన రోజుల్లో ఉన్నాం. ఈ యొక్క భయంకరమైన రోజుల్లో డబుల్ ప్రొటెక్షన్ మనకు అవసరం. సింగిల్ ప్రొటెక్షన్ కాదు, డబుల్ ప్రొటెక్షన్. అంటే మనము ఒక 10 నిమిషాలు దేవుడితో గడుపుదామని వస్తే 20 నిమిషాలు గడపవలసిన పరిస్థితి. వాక్యం వినాలి ఒక గంట సేపు అని వస్తే 2 గంటలు కేటాయించవలసిన పరిస్థితి. ఒక 5 నిమిషాలు ప్రార్థన చేస్తే చాలు ఈరోజు అనుకున్నాం. మనకి ఖచ్చితంగా నువ్వు డబల్ చేయవలసిందే ప్రార్థన. ఎందుకంటే సాతాను విజృంభం ఇచ్చేస్తున్నాడంట. ఎవరి కుటుంబంలోకైనా దూరిపోతాడంట, ఎవరి జీవితాల్లో కూడా దూరిపోతాడు. భవిష్యత్తులో ఏ జీవితాన్ని ఎలా మార్చేస్తాడో, ఎప్పుడు మార్చేస్తాడో తెలియలేని పరిస్థితుల్లో ఉన్నాయి ఈ రోజుల్లో. దేని మీద గ్యారంటీ లేదు. సంతోషంగా ఉన్న కుటుంబం ఏమైపోతుందండి? దుఃఖంలోకి వెళ్ళిపోతుంది. దుఃఖంగా ఉన్న కుటుంబము సంతోషంలోకి వెళ్ళిపోతుంది. ఎందుకు ఇలా జరుగుతుందంటే ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదండి. ఒక ఉద్యోగం ఉందని, ఒక వ్యాపారం ఉందని, దేని మీద ధీమా కానీ నమ్మకం కానీ మనం పెట్టుకోవడానికి అసలు ఎటువంటి ఆస్కారము లేని రోజుల్లోకి వెళ్ళిపోయాం కదా మనం. ఇది ఉంది మాకు నమ్మకం లేదు, అది కడ వరకు ఉంటుందని చెప్పి మనకి ఎటువంటి నమ్మకం లేని రోజుల్లోని మనం ఏం చేయాలో తెలుసా? మన జీవితాలు బాగుండాలంటే మన ఆశను దేవుడి మీద తిప్పాలి. రెండవదిగా మన కుటుంబం, మన పిల్లలు, లేకపోతే మన కుటుంబం అందరం కూడా ఏం చేయాలి? అవకాశం ఉన్నంత వరకు చర్చికి సంబంధించిన ఏ టైము కూడా పిల్లలకి కూడా మీరు సిస్టర్ గారు మీరేం చేయాలంటే పిల్లలను కూడా ఎక్కడ స్కిప్ చేయకూడదు. స్కిప్ అంటే అవకాశాన్ని మనము దుర్వినియోగం పరచుకోకూడదు. అంటే దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు, ఈ టైంలో కూడా పిల్లలను తెచ్చేయాలి. ఎందుకు పిల్లలను కూడా తీసుకొచ్చేయాలి అంటే, చిన్నప్పటి నుంచి ఎవరైతే తెలిసి తెలియని వయసు దగ్గర నుంచి కూడా సన్నిధిలో గడిపారో వారి హృదయాల్లో వాక్యము లోపలికి వెళ్ళిపోతుంటుందండి. వారు అబ్జర్వ్ చేసినా అబ్జర్వ్ చేయకపోయినా, వారికి బైబిల్ చదవడం వచ్చినా చదవడం రాకపోయినా, అమ్మతెల్లు ఉంది కూర్చుంటుంది, తెలియకుండా పాట పాడేస్తుంటుంది. ట్యాబ్ ఆడుకుంటుంది, ఫోన్ ఆడుకుంటుంది, అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది, ఒక పాట పాడేస్తుంది. ఎలా వచ్చింది అంటే ఆ పాట ఆ హృదయాల్లోకి, చెవుల ద్వారా హృదయంలోకి ఆ వాక్యం వెళ్ళిపోతుంది. ఆ పాటలు వెళ్ళిపోయి రేపు ఉదయం ఫ్యూచర్లోని సాతాను వాళ్ళ మీద వేసిన బాణాలు ఉంటాయి చూసారా, వారిని త్రోవ తప్పించడానికి వేసిన బాణాలు వారి మీద పనిచేయవు. ఎందుకు? చిన్నప్పటి సన్నిధిలో గడిపిన యొక్క పవరు, ఆ శక్తి వారిలో ఉంటుంది. అది ఆత్మ ధైర్యం కలిగజేస్తుంది. అప్పుడు ఈ బాణాలు ఏవి కూడా వారి మీద పనిచేయవు. చీకటి శక్తులు ఏవి కూడా వారి మీద పనిచేయవు. ఎవరైనా ఏదైనా చెడు చేద్దామని మన మీద ఏదైనా చేశారనుకోండి,
లేకపోతే కంటి చూపు ద్వారా ఏదైనా వాళ్ళు బాగున్నారు, అందంగా ఉన్నారు, లేకపోతే వాళ్ళు చక్కగా ఉన్నారు, ఈ యొక్క దృష్టి లోపాలు ఎవరైనా చూశారనుకోండి, అవి కూడా మన మీద పనిచేయవు. ఎందుకు పనిచేయవు అంటే ఎప్పుడు మనం సన్నిధిలో గడుపుతున్న వ్యక్తులం కాబట్టి సన్నిధి ద్వారా మనం ఏం పొందుతున్నామో తెలుసా? మనకు తెలియకుండానే ఒక రకమైన పవర్ మనకు వస్తూ ఉంటుంది. ఈ లోకంలో ఎవ్వరికీ లేని పవర్ అది సీఎంకి కూడా లేని పవరు. సీఎం ఎన్ని టెన్షన్లో ఉంటాడో తెలుసా అంటే మీకు? సీఎంకి ఎన్ని టెన్షన్లు ఉంటాయో, అయితే డబ్బున్న వాళ్ళకి ఎన్ని టెన్షన్లు ఉంటాయో, వాళ్ళ దగ్గర లేని పవరు దేవుని సన్నిధిలో గడుపుతున్న మనకు వస్తూ ఉంటుంది. అది విశ్వాసం బలపడుతూ ఉంటుంది. సాతాను వేసిన ఏ బాణం కూడా మనకి కానీ, మన పిల్లలకి కానీ, మన కుటుంబ సభ్యులు ఎవ్వరికి కూడా ఎప్పుడు ఏ హాని చేయదు. ఎందుకు చేయదు? మనం చిన్నప్పటి నుంచి కూడా సన్నిధిలో గడుపుతూ వెళ్తూ ఉండాలి. అవకాశం వచ్చినప్పుడు పిల్లల్ని ఇంటి దగ్గర ఉంచిపెట్టడము, అదేంటంటే సాతానుగడికి భలే దొరికింది, అవకాశం ఇవ్వకూడదు. చిన్నపిల్లలు కూడా ఎంత బలవంతకరంగా తీసుకొచ్చేయాలి సన్నిధికి. వచ్చేసినప్పుడు సాతానుగడి ప్రయత్నాలు చేస్తాడంట. ఒక 1 వీక్ తర్వాత ప్రయత్నం చేద్దాం అనుకుంటాడా? ఈరోజు సన్నిధిలో ఉన్న పిల్లలకి ఆ ప్రయత్నాలు ఏవి కూడా వారి మీద ఫలించవు. మన పిల్లలు స్ట్రాంగ్ అయిపోతారు వాక్యంలో. అప్పుడు యవ్వన కాలం వచ్చిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో కూడా చెడు మార్గంలోకి వెళ్ళడానికి ఆస్కారం దొరకదు. అలాగ వాక్యం మనల్ని మార్చేస్తుంది. అందుకని ఏ యొక్క పరిస్థితుల్లో కూడా మనము మన కుటుంబం అంతా కూడా సన్నిధికి వచ్చేయడానికి ప్రయత్నం చేయాలి. అలాగ వచ్చిన పిల్లలు ఎప్పుడు కూడా చెడు త్రోవల్లోకి వెళ్ళిన దాఖలాలు ఎక్కడా లేవు. దేవుని వాక్యంలో పెరిగిన పిల్లలు పెద్ద అయిన తర్వాత మంచి మార్గంలో, మంచి ఉద్యోగాల్లో, మంచి భవిష్యత్తులోకి వెళ్ళిపోవడం మనము కళ్ళారా ఎన్నో చూసామండి. అందువల్ల అవకాశం ఉన్నప్పుడు మన కుటుంబం అంతా కూడా వచ్చేయడానికి ప్రయత్నం చేయాలి. మనం ఎలాగైతే దేవుడి మీద పెంచుకుంటున్నామో, మన ఆశ అయితే ఎలాగైతే దేవుడి మీద పెట్టుకుని మన యొక్క జీవితాన్ని మనం కట్టుకుంటున్నామో, మన పిల్లలకి కూడా ఒక జీవితం ఉంటుంది. అవునండి, రేపు ఉదయం వాళ్ళకి ఒక జీవితం మెల్లగా ఏర్పడుతుంది. వారికి ఒక ప్రపంచం మెల్లగా ఏర్పడుతుంది. వారికి ఒక అందమైన గుణవతి అయిన ఒక స్త్రీని తీసుకొచ్చి మనం పెళ్లి చేయాలి. ఒకవేళ స్త్రీలు అయితే ఒక మంచి గుణవంతుడు సంపాదించే వ్యక్తిని మనం ఏం చేయాలి? పెళ్లి చేయాలి. అప్పుడు వారికి ఒక కుటుంబము, ఒక జీవితం వస్తుంది. అప్పుడు ఆ కుటుంబంలో కష్టాలు నష్టాలు ఎదుర్కోవాలంటే ఈరోజు వాక్యం తాలూకా బలము వారికి ఉండాలి, వాక్యం తాలూకా ధైర్యం వాళ్ళకు ఉండాలి. దేవుడు ఉన్నాడని బిలీవ్నెస్ చిన్న వయసు నుంచి, చిన్నతనం దగ్గర నుంచి మనం నీళ్ళు అలా పోస్తున్నప్పుడే అది మనకి ఎంతగానో నీడనిస్తుందంట. వారి జీవితానికి కూడా అది నీడనివ్వాలంటే చిన్నప్పటి నుంచి వాక్యం అనే ఆ నీళ్లు చిన్న వయసు నుంచి పోస్తూ ఉన్నప్పుడు వారి జీవితం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అది ఎప్పుడు కూడా కూలిపోకుండా ఉంటుంది. సాతాను వేసే బాణాలకి ఎప్పుడు కూడా లొంగకుండా ఉంటారు వాళ్ళు. యవ్వన కాలం చక్కగా వారు ముందుకి బలంగా ఎటువంటి చెడ్డ పేరు రాకుండా ముందుకు ధైర్యంగా వెళ్తారంట. వారి కుటుంబం కట్టబడినప్పుడు, వారి కుటుంబం ఏర్పడినప్పుడు, వారి బాధ్యత వచ్చినప్పుడు వారి జీవితాలను వారు దిద్దుకొని విశ్వాసంలోకి మనం వారిని నడిపించాలి. అది మన బాధ్యత అంటారా కాదంటారా? మన బాధ్యత. పిల్లల్ని కనగానే కాదు కదా, వారి కుటుంబంలో వారు ధైర్యంగా నిలబడిన స్థితిలోకి మనం తీసుకురావాలా వద్దా చెప్పండి పిల్లల్ని. ఈరోజు పేపర్లో చూస్తే ఏదో కోచింగ్ సెంటర్ ఉందంట హైదరాబాద్లో, ఎక్కడో ఒక కోచింగ్ సెంటర్. అది 1 1 1 2 2 2 అంటారు. ఏంటే 2 2 అంటే నాకు చాలా రోజులు అర్థం కాలేదు. 1 1 1 2 2 2 1 1 2 2 అంటారు. ఏంటంటే స్టేట్ వైజ్గా వాళ్ళకి వచ్చిన ర్యాంకింగ్లు అనమాట. వాళ్ళు ఉన్న స్టూడెంట్లోని మొదటి ర్యాంకు 4 వచ్చేసింది. ఎందుకంటే సేమ్ మార్కులు వచ్చినాయి. మరి 1 1 1 2 2 2 వాళ్ళు ఏం చేస్తారంటే 24 గంటలు చేపను తోమినట్టు వారిని ప్రెజర్ ఇచ్చేసి ఎక్కువ చదివించేస్తుంటారు 24 గంటలోని. ఇంకా వాళ్ళకి రెస్టే ఉండదు, వాళ్ళకి పిచ్చెక్కిపోద్ది. మైండ్ చిన్నది కదా, ఆ వయసులో ఆడుకోవాలనుకున్న వారికి కూడా కూర్చోబెట్టి చదివించి కొట్టేసి తిట్టేసి హేళనగా మాట్లాడి అందరి ముందు మోకాలు వేయించి చాలా ఇబ్బంది పెట్టేసి వారిని చదివించేసి వారికి మార్కులు తెప్పిస్తుంటారు. వారు ఏం చేస్తారంటే మనసు పెట్టి చదవరాళ్ళు. ఆ ఇబ్బందిగా ఉంది కాబట్టి వాళ్ళందరూ ఫీల్ అవుతారు కాబట్టి, వాళ్ళందరూ కొడతారు కాబట్టి, తిడతారు కాబట్టి ఆ ఇంటర్లోని 10th డిగ్రీ వరకు ఏం చేస్తారంటే వాళ్ళు చదువుని బైహెడ్ చేస్తారనమాట. నేర్చుకోరు. బైహెడ్ చేయడం అంటే అలా బట్టి పట్టేసి అప్పటికప్పుడు ఎగ్జామ్ రాసేస్తుంటారు. రాసి పాస్ అయిపోతే మంచి ర్యాంక్ వస్తుంది. అలా వస్తున్న ఇన్స్టిట్యూట్లోని గడిచిన వారంలో 3 సూసైడ్ చేసుకుని చచ్చిపోయారంట. వాళ్ళు ఇచ్చిన ప్రెజర్కి. ఈరోజు పేపర్లో, సాక్షి పేపర్లో నేను చదివినప్పుడు ఏం అర్థం కాలేదు. ఏంటి పిల్లలు ఇంటర్మీడియట్ అంటే వాళ్ళకి వయసు ఇంచుమించు 10th కంటే 15, ఇంటర్ అంటే 17, 17 ఇయర్స్ మంచి యవ్వన కాలంలో ఉన్న మనుషులు అంత సింపుల్గా సూసైడ్ ఎలా చేసుకుంటారు నాకేం అర్థం కాలేదు. ఇదేంటి సూసైడ్ అన్నది చాలా పెద్ద పని. అది
దానికి ఎంత ధైర్యం కావాలో. ఆ సూసైడ్ కోసం మనం ఒకసారి ఎంక్వైరీ చేసాం అనమాట. అంటే ఆ థియరీ ఒకసారి తీసుకుని దాన్ని అసలు ఎలా ఉంటుందో అన్నది మనం ఎంక్వైరీ చేసినప్పుడు ఏం తెలిసిందో తెలుసండి. అది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాత హ్యాంగ్ చేసుకుంటారు చాలామంది, ఊరేసుకుని తాడు వేసుకుని ఫ్యాన్కి వేసుకుంటారు. ఫ్యాన్ ఆ యొక్క హుక్ అయితే మనిషిని కాసేస్తుంది, హుక్ కాసేస్తుంది. ఫ్యాన్కి వేసుకున్నప్పుడు వాళ్ళకి తెలీదు, ఒక ఆవేశంలోని ఒక కోపంలోని ఒక రకంగా ఏం జరుగుతుందో తెలియకుండా రేపు ఉదయం ఎలా ఫేస్ చేస్తానో ఫ్రెండ్స్ని ఫ్యామిలీని, ఎంత అవమానం జరిగింది, లేకపోతే ఇలాంటి మంచి మార్కులు రావాలి, లేకపోతే పాస్ అవ్వాల్సింది ఫెయిల్ అయిపోయాము అని చెప్పి అవమానాన్ని ఫేస్ చేయలేక ఏం చేస్తారంటే సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఏం చేస్తారు, ఒక చీర కట్టేసుకుని మంచి చీర వేసుకుంటారు, కింద స్టూల్ పెట్టుకుంటారు. మనకు అందరికీ తెలిసిందే, స్టూల్ తన్నేస్తారు, సినిమాలో చూపిస్తారు కదా. స్టూల్ తన్నే వరకు వాళ్ళు ఒక రకమైన మైకంలో ఉంటారు. స్టూల్ తన్ని మరుక్షణము వారి జీవితం అర్థమైపోద్ది. ఏంటో తెలుసండి, ఇదేమో పేక్కి గట్టిగా ఇక్కడ ప్రెజర్ ఇచ్చేస్తుంది, చాలా గట్టి ప్రెజర్ ఇస్తుంది. వాళ్ళ బాడీ వెయిట్ అంతా కూడా ఈ యొక్క బ్యాక్ సైడ్ ఉన్న బోన్ మీద ప్రెజర్ పడుతుంది. ఈ పేక మీదకి వెళ్ళవలసిన, బాడీ లోపలికి వెళ్ళవలసిన బ్లడ్ ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందకి సర్క్యులేట్ అవ్వాలా, అవ్వకుండా మొత్తం నరాలన్నీ కూడా గట్టిగా నొక్కిస్తారు. వాళ్ళకి ఏం అర్థం కాదు, ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. అస్సలు అర్థం కాదు, వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు. దాని నుండి తప్పించుకునే ప్రయత్నం గట్టిగా చేస్తారంట. ఒక పావు గంట 10 నిమిషాల పాటు ఆ ఉరి నుంచి తప్పించుకోడు. ఇలా ఉంటుంది, ఆ ఎక్స్పీరియన్స్ తెలియదు కదా ఎవరికి కూడా. ఎక్స్పీరియన్స్ ఎప్పుడు తెలియదు ఉరేసుకున్న వాడికి, ఎందుకంటే ఎవరు లేని సమయంలో ఉరేసుకుంటాడు మళ్ళీ నాడు. అంటే సాతాను అలాగే ప్రేరేపిస్తుంది, ఎవరు దగ్గర ఉండకూడదు. ఆ స్టూలు తన్నిన సౌండ్ కూడా పక్కోళ్ళకి వినపడకూడదు. అలాంటి సిచ్యువేషను టైము చూసుకుని ఉరేసుకుంటారు. ఎంత సాతానుడు ఎంత ఎలాగా ప్రలోభపరుస్తుందో తెలుసు. వాళ్ళని ఉరేసుకున్న తర్వాత ఒక్కసారిగా వారికి కళ్ళు తెరవబడతాయి. తెరబడిన తర్వాత వాళ్ళకి ఏం జరుగుతుందంటే ఊపిరి అందదు, పైకి వెళ్ళిపోయిన బ్లడ్ కిందకి రావడానికి అవ్వదు, కళ్ళల్లోంచి ముక్కుల్లోంచి బయటకు వచ్చేయడానికి అది ప్రెజర్ తీసుకుంటుంది, గట్టి ప్రెజర్ తీసుకుంటుంది. ఆ ప్రెజర్ని ఉరేసుకున్న వాళ్ళు తట్టుకోలేరు అసలు. దానికన్నా జీవితంలోని ఎంత సముద్రం ఏదమని ఇది ఇచ్చుకొని ఆ ఒక్క ఉరేసుకున్న మొదటి నిమిషంలోని ఏం జరుగుతుందంటే వాళ్ళకి చాలా భయంకరమైన పెయిన్ వచ్చేస్తుంది. ఆ పెయిన్ నుండి రిలీఫ్ పొందడానికి, ఆ పెయిన్ నుండి ఉరి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఊగుతారు. ఎందుకు ఊగుతారంటే అది వద్దు వాళ్ళకి, ఆ ఊరి వాళ్ళకి అస్సలు వద్దు, అది అసలు నచ్చలేదు. ఏదో ఆవేశంలో వేసేసుకున్నారు, కానీ అది అస్సలు వద్దంటే వద్దని చెప్పి దాన్ని తప్పించుకునే ప్రయత్నంలో గట్టిగా ట్రై చేస్తారు. మళ్ళీ వేసుకున్నది వాళ్ళే, మళ్ళీ దాని నుంచి విడుదల పొందడానికి ట్రై చేసేది కూడా వాళ్ళే. ట్రై చేస్తారు, కానీ అప్పటికే వాళ్ళ ఆవేశంలోని గట్టిగా ముడేసుకుంటారేమో. ఆ ఫ్యాన్ అది చెక్ చేసుకుని మరీ ముడేసుకుంటారు, చెక్ చేసుకుని మరీ అన్నీ చేసుకుని మరీ దగ్గరలో మళ్ళీ 2-3 స్టూళ్ళు ఉంటే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, పక్క స్టూల్లోకి వెళ్ళిపోతామని చెప్పి. అలా కాదు, ఒకటే స్టూలు దూరంలో మళ్ళీ ఇంకేమీ లేవు హైట్కి, అలా చెక్ చేసుకుంటారేమో వాళ్ళు. ఆ భయంకరమైన నరకం నుంచి తప్పించుకోవడానికి నాకు ఊరి వద్దంటే వద్దు అన్నంతగా ప్రయత్నం చేస్తారు. కానీ అప్పటికి ఏం జరుగుతుందంటే బ్లడ్ లోపలికి తలవరికి వెళ్ళిన బ్లడ్ కిందకి రావాలి, కింద నుంచి వెళ్తున్న బ్లడ్ క్లాట్ అయిపోతుంది. పైకి వెళ్ళిపోయిన బ్లడ్ అది అంతసేపు అక్కడ ప్రెజర్ని కాయలేకపోతాయి నరాలన్నీ. అప్పుడు ఏమవుతుంది, చెవుల్లోంచి ముక్కులోంచి అలా ప్రెజర్ ఇచ్చేస్తుంది, నాలికి మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఎవరిని కూడా మనం డైరెక్ట్గా ఊరేసుకున్న వాళ్ళని ఇప్పుడు కొంచెం మనం చూసి ఉండవు. ఎంత భయంకరంగా ఉంటుందంటే కళ్ళు 2 ప్రెజర్తోని, ఆ ప్రెజర్తోని బయటకు వచ్చేస్తాయి, కళ్ళు 2 బయటకు వచ్చేస్తాయి, నాలికి మొత్తం బయటకు వచ్చేసి వాళ్ళు ఆ ప్రెజర్ తట్టుకోలేక తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ వారికి అప్పటికే అవకాశము దాటిపోతుంది. అలాగే నీటిలోకి వెళ్ళి చనిపోయిన వాళ్ళ కోసం కూడా ఎంక్వైరీ చేసినప్పుడు, అంటే బయటికి తీసినప్పుడు వీడియోలన్నీ చూసి జాగ్రత్తగా అవన్నీ గ్యాదర్ చేస్తున్నప్పుడు భయంకరమైన నిజాలు మనము చూసాం. ఆ సూసైడ్ సంబంధించి అది ఘోరాతి ఘోరమైన మరణం. అది ఆ మరణించిన మరుక్షణమే అంటే ముళ్ళు ఇలాగనే లోపే వాళ్ళు నరకంలో తేలుతారంట. అది ఎంత భక్తుడైనా, ఎంత మంచుడైనా, ఎంత అమాయకుడైనా పర్లేదు, సూసైడ్ చేసుకున్న మరుక్షణమే డైరెక్ట్ నరకం. మధ్యలో ఎంక్వైరీ కూడా ఉండదు, తీర్పు కూడా ఉండదు వాళ్ళకి. ఇంకా తీర్పు అనేది ఉండదు వాళ్ళకి ఇంకా, ఎందుకంటే డిసైడ్ అయిపోయింది ఇంకా వాళ్ళకి. ఫైనల్ ఫెయిల్ ముద్ర పడిపోయింది. వాల్యుయేషన్ చెక్ చేయడానికి లేకపోతే ఒక టీచర్కి ఇచ్చి మార్కులు ఎన్నో చెక్ చేసే ఆప్షన్ కూడా వాళ్ళకు ఉండదు. ఎందుకంటే అంత భయంకరం సూసైడ్ చేసుకోవడం అంటే. హత్య చేసినోడికైనా క్షమాపణ దొరుకుతుంది, కానీ సూసైడ్ అంటే తన్ను తాను చంపుకొని ఆత్మను బయటికి తీసుకొచ్చిన వ్యక్తి దేవుడి చాలా కోపం వచ్చేస్తుంది, ఉగ్రుడైపోతాడంట ఆ సిచ్యువేషన్లో. ఎంత చిన్నపిల్లలు చచ్చిపోతున్నారండి, 17 years పిల్లలు 3 చచ్చిపోయారంట.
మన పిల్లలకి మనం ఏం నేర్పాలో తెలుసా? దేవుడి దగ్గరికి ఎందుకు రమ్మంటామో తెలుసా? దేవుడి దగ్గర చిన్న వయసు నుంచి వారిని చాలా స్ట్రాంగ్ చేసేది వాక్యమే. తెలుసండి మీకు? బయట ఎక్కడ ఏ యొక్క ఇన్స్టిట్యూట్లో కూడా వారి ఆత్మని బలపరిచే మాటలు ఎప్పుడు కూడా వినబడవు. కానీ వాక్యము వారిని చాలా స్ట్రాంగ్ చేసేస్తుంది. ఆ స్ట్రాంగ్నెస్ వల్ల ఏం జరుగుతుందంటే ఫ్యూచర్లోని చిన్న కష్టం వచ్చినా, పెద్ద కష్టం వచ్చినా, విపరీతమైన కష్టం వచ్చినా సరే వాళ్ళు ఏమవరు, వెనకరో వనకరో ధైర్యంగా నిలబడతారు అంతే. రాతి మీద బండ మీద కట్టబడిన ఇల్లు ఎలాగైతే గాలివాన వచ్చినా సరే నిలబడుతుందో, ఇసుక మీద కట్టిన ఇల్లు కాదు మనం. అందుకే మనం రాయి మీద కట్టాలి. క్రీస్తుని బండ మీద వారి యొక్క భవిష్యత్తు కట్టాలి. అందుకే ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు మనం ఏం చేస్తూ ఉండాలి? దేవుని సన్నిధికి వాక్యం వారి చెవిలోకి వెళ్ళిపోవాలి. మన ఉద్దేశం ఏంటి తెలుసు? వాక్యం వారికి లోపలికి వెళ్ళిపోవాలి. వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చి కూర్చున్నా పర్లేదు, ఇంట్రెస్ట్ రాకపోయినా బలవంతకరంగా తీసుకొచ్చినా పర్వాలేదు. కానీ ఎప్పుడైతే వాక్యం హృదయంలోకి వెళ్తుందో అది వారి జీవితంలో ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఈరోజు వారిని నిలబెట్టేస్తుంది. ఏ కష్టమైనా వారిని నిలబెడుతుంది. కానీ ఎప్పుడు కూడా భయపడిపోయి లేకపోతే పిరికితనంగా నిర్ణయాలు తీసుకునేటట్టు ఎప్పుడు కూడా ప్రలోభపరచదనమాట. సాతానుగాడు ఎప్పుడైతే వాక్యానికి దూరం అవుతామో వాళ్ళని పట్టుకుంటాడు. అటువంటి అవకాశం మనం సాతాను గారికి ఎప్పుడు ఇవ్వద్దు. మన బిలీవ్ ఎలా ఉందో దేవుడి మీద మన పిల్లల జీవితాలు కూడా జాగ్రత్తగా మనం కట్టాలి. దేవుడి మీద ఆశ చూపించి మనం అప్పుడు విడిచిపెట్టాలి. అది మన బాధ్యత. దేవుడి మీద మన విశ్వాసం కలిగించేసి ఏదో ఒక మాటల ద్వారా వాళ్ళకి దేవుడు అంటే విశ్వాసం కలిగించి దేవుడితో లింక్ పెట్టేసి, దేవుడా నువ్వు చూసుకో, దేవుడు చూసుకుంటాడు. కానీ వీళ్ళు కూడా దేవుడు వైపు చూడాలా వద్దా? చూడాలి వద్దా? వీళ్ళు చూడాలంటే వీళ్ళు చూసేటట్టు విశ్వాసం మనం ఏం చేయాలి? కల్పించి మనం అప్పుడు మనకి అమ్మయ్య దేవుడికి వీళ్ళు చాలా విశ్వాసం కలిగి ఉన్నారు, అప్పుడు విడిచిపెట్టాలి. అమ్మయ్య రిలాక్స్ అవ్వాలి. అప్పుడు అంతవరకు మనం ఏం చేయకూడదండి, ఎప్పుడు రిలాక్స్ అవ్వకూడదు. పిల్లలు, అందులోని ఆడపిల్లలు, మన పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, అది ఎంత కేర్ఫుల్గా మీరు చూడాలంటే జీవితంలోని చాలా జాగ్రత్తగా మంచి గాజు బొమ్మలకు జాగ్రత్తగా పెంచి వారిని ధైర్యవంతులు చేయాలి. దేవుడు కోరుకునేది అదే. విశ్వాసులను చేయాలి. విశ్వాసం చేసి ధైర్యవంతులు చేయడం వల్ల ఆత్మీయంగా శరీరంగా ఎప్పుడైనా సరే ఏదైనా సమస్య వచ్చినా వారు ధైర్యంగా ఎదుర్కొనేటట్టు, ఎటువంటి ఇబ్బంది పడకుండా, ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా నిలబడి బండలాగా రాయిలాగా ధైర్యంగా మాట్లాడేటట్టు వారిని ఏం చేయాలి? మన పిల్లల్ని బాధ్యత నేర్పించి బాధ్యతగా మనము నిలబెట్టాలి. అప్పుడు వరకు మన బాధ్యత వారి మీద ఇప్పుడు విడిచిపెట్టకూడదు. బాధ్యత తీసుకోవాలి. పిల్లలకి అనగానే కాదు, కానీ వారి మీద ఏం చేయాలండి? మంచి భవిష్యత్తు ఇచ్చేటట్టు బాధ్యత తీసుకోవాలి. మొదటిగా మనం దేవుని సన్నిధికి తీసుకొచ్చడం వల్ల దేవుడు ఏం చేస్తాడు? వారి హృదయాల్ని బలపరుస్తాడు, హృదయాల్ని కడతాడు, వారి ధైర్యాన్ని, విశ్వాసాన్ని బలపరుస్తాడు. అప్పుడు వారి జీవితంలో ఏది కలిగినా సరే వారు ఏం చేస్తారు? ఎప్పుడు కూడా ఎటువంటి దేనికి కూడా లొంగకుండా నిలబడి మంచి జీవితం వైపు, మంచి చూపు వైపు వారి ముందుకు సాగులాగా మన కుటుంబాలను మనమే కట్టుకోవాలి. మన ఆశ దేవుడి మీద పెట్టుకుని మన పిల్లల యొక్క ఆశ కూడా దేవుడి మీద పెట్టడానికి మనదే బాధ్యత అని చెప్పి ఈరోజు మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. కంట్లు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. రేపు ఉదయం మనం అందరం కూడా ఆరాధనలో త్వరగా రావాలి కాబట్టి మనం త్వరగా ముగించేద్దాం. చిన్న ప్రార్థన హృదయంలో చేసుకుని, ప్రభు మా ఆశ ఎలాగైతే మీ మీద పెట్టుకుంటున్నామో అలాగే మా పిల్లల యొక్క ఆశ కూడా మీ మీదకి మేము మార్చులాగానే మా బాధ్యతను ఇంకా పెంచండి తండ్రి. మా బాధ్యతను మాకు తెలియచేయండి. అదేవిధంగా ఇగో భవిష్యత్తులో మా పిల్లలకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా శారీరకంగా అది వారు ఎదుర్కోవడానికి కావలసిన ధైర్యము నీ వాక్యంలో వస్తుందని మాకు ఈరోజు తెలియజేస్తారు. మేము వాక్యానికి వారికి అందుబాటులోకి తీసుకురావడానికి, వారిని ఆ బాధ్యత మేము తీసుకోవడానికి అవకాశం తెచ్చామని హృదయంలో ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా తండ్రి, ఇదిగో తండ్రి, గొప్ప విషయాలు మా జీవితము, మా భవిష్యత్తు, మా యొక్క ఆత్మీయ స్థితి మెరుగుపరచడానికి మీరు చెప్పిన మంచి మాటలు బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఎందుకంటే మీ వాక్యము మమ్మల్ని బండల్లా చేస్తుంది తండ్రి. మీ వాక్యం మమ్మల్ని ఇగో తండ్రి బండ మీద కట్టబడిన ఇండ్లులాగా మనల్ని చేస్తుంది తండ్రి అని మంచి విషయాలు మాకు తెలియజేస్తారు. మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం, మీకు వందనములు తెలియజేస్తున్నాము. మీరు మాకు చిన్న కుటుంబం మీద, చిన్న యొక్క సంఘం మీద మీరు చూపించే ప్రేమ బట్టి మీకు స్తోత్రము తండ్రి. ఎందరికో లేని భాగ్యము, ఎందరికో తెలియని విషయాలు, ఎందరికో లేని ధైర్యాన్ని మీరు మాకు ఇస్తున్నారు తండ్రి మీ వాక్యం ద్వారా. అందరి బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. మేము కడ వరకు కూడా ఈ లోక సంబంధంగా ధైర్యంగా నిలబడడానికి, అదేవిధంగా ఆత్మీయంగా నీ మీద ఆశ పెట్టుకోవడానికి మాకు మంచి కృప దయచేయండి, ధైర్యం తెచ్చేయండి. మాలాగే ఎంతోమంది తప్పిపోకుండా ఉన్న వారిని కూడా దేవుడిలోకి సన్నిధిలోకి మేము తీసుకురావడానికి, మంచి వారందరినీ దేవుని సన్నిధిలోకి తీసుకురావడానికి మీరు మాకు స్వార్థ చేసే మంచి భారం కూడా దయచేయండి, బాధ్యత కూడా దయచేయండి. సంఘాన్ని నింపి, ఆత్మీయులతో నింపి తండ్రి మాతో పాటు ఎంతో కుటుంబాన్ని నీకు మేము అందించే మంచి భాగ్యం మాకు దయచేయమని, రేపు కలుసుకోవడానికి అవకాశం దయచేయమని, ఇప్పుడు వెలుచునికి మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మమ్మల్ని అందరి అభివృద్ధి ప్రదంలో నడిపించమని యేసునామములో అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనములండి. ప్రైజ్ ది లార్డ్. రేపు మార్నింగ్ త్వరగా వచ్చేస్తే మనందరం కూడా ఆరాధన చేసుకుందాం.
దేవుడు మనం దీవించిన కాక ఆమె